నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హేమంత్ మల్లా, హోమియో ఫిజిషియన్ అండ్ డైటీషియన్. ఈ వీడియోలో మనం నొప్పులు ఎలా వస్తాయి, మోకాలు నొప్పులు మనం ఎలా డైట్ పరంగా ఎలా తగ్గించుకోవచ్చు, ఇంట్లో తీసుకునే వాటిల్లో నొప్పి ఉపశమనం ఎలా పొందొచ్చు ఏంటన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకుంటే అండి, అసలు మోకాలు నొప్పులు ఎలా ఉంటాయి ఏంటి అన్న దాని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్ ఉంటుందండి. అందరికీ మోకాలు నొప్పులు ఒకేలా ఉండవు. కొంతమందికి ఉదయం పూట ఎక్కువ అవుతుంది, కొంతమందికి సాయంత్రం పూట ఎక్కువ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఈ మోకాలు నొప్పులు, ఆరియా ఆఫ్ నీ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ కానీ, అసలు ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి ముందు మనం మాట్లాడుకుంటే అండి, ఎర్లీ మార్నింగ్ లెగంగానే మోకాలు నొప్పులు వస్తాయండి కొంతమందికి. చాలామందికి బెడ్ మీద నుంచి లెగిసి పాదం కింద పెట్టగానే మోకాలు నొప్పి వచ్చేస్తుంది. మరి కొంతమందికి ఎలా ఉంటుందండి అండి, మోకాలు కాలు మూవ్ చేస్తుంటే టక్ టక్ క్రాక్లింగ్ సౌండ్ అనేది వస్తుంది. ఒక డోరు మూవ్ చేస్తుంటే ఎలా సౌండ్లు వస్తుందో చూసారా, అలాగే మోకాలు కాలు బెండ్ చేసినప్పుడు అలాగే సౌండ్ వస్తుంది. ఇది డీజనరేషన్ అవుతుంది, నీ డీజనరేషన్ అవుతుందని ఎర్లీ సైన్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకొంతమందికి కాళ్ళు మంటలు పుడుతూ ఉంటాయి. కాలు పాదాల దగ్గర నుంచి మోకాల దాకా అంతా మంటలు పుట్టడం, వేడి తిమ్మిర్లు ఎక్కడం, 2 ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయిన్స్ అంటారు. అంటే ఒక ఎలక్ట్రిక్ షాక్ ఎలాగైతే పెయిన్ వెళ్తుందో అలాగే పెయిన్ మూవ్ అవటం జరుగుతుంది. ఇంకో థింగ్ ఏంటంటే, మోకాల మీద మనం చెయ్యేసి టచ్ చేస్తే వేడిగా తగులుతుంది. ఇన్ఫ్లమేషన్ కూడా ఉంది అని మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇవి ఆస్టియో ఆర్థరైటిస్లో ఉండాల్సిన సిమ్టమ్స్. ఇవన్నీ మన సిమ్టమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి సిమ్టమ్స్. ఏ ఆహార పదార్థాలు తింటే ఈ మోకాల్లో గుజ్జు పెరుగుతుంది, నొప్పి తగ్గుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చాలా వరకు చాలా బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఏమవుతుందండి, రెండు మోకాళ్ళ మధ్య ఏమవుతుందంటే గుజ్జు అరిగిపోతూ ఉంటుంది. అంటే రెండింటి మధ్యలోని సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అరిగిపోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు రావటం, గుజ్జు అరిగిపోయినవంటే పెయిన్ రావటం, క్రాక్లిక్ సౌండ్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి జరుగుతుంది. దీన్ని ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది తీసుకుంటారు. ఏమేమి ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్? నేచర్లో చాలా వరకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఉన్నాయి. మనకు కావాల్సినన్ని ఫుడ్స్ ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏవో మనం తెలుసుకొని తింటే మోకాల్లో గుజ్జు పెరుగుతూ ఉంటుంది. ఆ పెయిన్ నుంచి కూడా మీరు తగ్గించుకుంటారు. ఫస్ట్ థింగ్ చూసుకుంటే మాట్లాడుతండి, బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఏంటంటే పసుపు అండి. టర్మరిక్ అంటారు. పసుపులో ఏంటంటే క్యుకుమిరిసిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఈ కెమికల్ కాంపౌండ్ బాడీలో ఏం చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ రేట్ని పెంచుతుంది. మోకాళ్ళ నొప్పులనే కాదండి, జనరల్గా పెయిన్స్ అనేవి వస్తుంది. బాడీలో ఎక్కడున్నా, ఏ పార్ట్లో ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా ఆ ఇన్ఫ్లమేషన్ రేటుని ఈ కుకుమిరిసిన్ అనే దాని కెమికల్ కాంపౌండ్ చాలా వరకు తగ్గిస్తుంది. చూడండి, పాతకాలంలో మనం చూసుకుంటే ఎల్లి వాళ్ళు పసుపు కొమ్ములు పులుసు అని ఏదైనా ఫుడ్ ఏదైనా చూసుకున్నా కన్ఫామ్గా నెలలో కానీ వారంలో కానీ ఏదో దాంట్లో పసుపుని ఫుడ్లో ఇంగ్రీడియంట్ చేసేవాళ్ళు. ఇవన్నీ దేనికి? పనులు చేసుకునేవాళ్ళు. పనులు చేసుకోవటం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ రావటం, పెయిన్స్ రావటం అన్నీ జరిగేది. అందువల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇలాంటి డైట్ ఇలాంటి ఫుడ్ తీసుకునేవాళ్ళు. మన బెస్ట్ ఫుడ్ ఏంటంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్లో అయిపోవాలండి. మనం ఏ ఆహార పదార్థాలు తీసుకుంటామో అలాగే మన బాడీ డిజైన్ చేసుకుని ఉంటుంది. ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల ఏమవుతుంది, మీ ఇన్ఫ్లమేషన్ రేట్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ రేట్ తగ్గుతుందో హెల్దీగా ఉంటారు. సెకండ్ థింగ్ మనం మాట్లాడుకుంటే బెర్రీస్. ఎనీథింగ్ ఏదన్నా బెర్రీసే అండి. నేరేడు పళ్ళు కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, ఎనీథింగ్ బెర్రీస్. ఈ బెర్రీస్లో ఏంటంటే అండి యాంథోసైనిన్స్ అనేది ఉంటాయి. ఇది హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే బాడీలో ఆక్సిడేషన్ ప్రాసెస్ని తగ్గిస్తూ ఉంటుంది. అంటే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, మనం ఎలాగైతే స్ట్రెస్ తీసుకుంటామో మన బాడీలో కూడా బ్లడ్లో కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఉంటుంది. అంటే ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఆక్సిడేషన్ రిడక్షన్ అని 2 ప్రాసెస్ జరుగుతాయి. ఇది జరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ అని బ్లడ్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది బాడీకి ఎక్కువ ఉండటం ఇంపార్టెంట్ కాదు. ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతే క్యాన్సర్లో రావటం, ఇన్ఫ్లమేషన్ రావటం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్లోకి వెళ్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ని తగ్గించడానికి ఏం తీసుకోవాలి, హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. ఇందులో బెస్ట్ది ఏమన్నాను, బెర్రీస్ తీసుకుంటే ఏమవుతుందంటే యాంథోసైనిన్స్ అనే కెమికల్ కాంపౌండ్ ఉండటం వల్ల మీ పెయిన్స్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ చాలా వరకు బెటర్గా ఉంటుందండి. థర్డ్ థింగ్ మనం మాట్లాడుకుంటే అండి పాలకూర.
స్పినాచ్, ఆకుకూరలు ఏదన్నా చాలా వరకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందులో ఈ స్పినాచ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు స్పినాచ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందంటే అండి, ఇందులో వైటమిన్ ఈ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ వైటమిన్ ఏ దేనికి ఉపయోగపడుతుంది? ఈ ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో, సో మోకాల్లో గుజ్జు జరిగిపోవటంలో కానీ, సో ఎక్కడైనా పెయిన్స్ ఉండటం కానీ, ఈ వైటమిన్ ఈ చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఫోర్త్ థింగ్ మనం మాట్లాడుకుంటే అండి, నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అని, వాటర్ మెలన్ సీడ్స్ అని, బాదం అని. బాదంలో ఏంటంటే అండి, మెగ్నీషియం అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ మీరు తీసుకునే ఫుడ్లో ఏమేమి తీసుకోవాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలా, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎందుకు మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలా? మెగ్నీషియం అనేది బాడీలో ఏం చేస్తుందంటే అండి, మెగ్నీషియం అనేది పెయిన్స్ని, అంటే ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో మజిల్ అనేది చాలా స్ట్రాంగ్గా బాండ్ అయిపోతూ ఉంటుంది. ఈ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మజిల్ని రిలాక్స్ చేస్తుంది. ఎక్కడైతే మజిల్ క్రాంప్స్ ఉన్నాయో ఈ మజిల్ క్రాంప్స్ని చాలా వరకు బెటర్గా చేస్తుంది. సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్లో మీరు ఇంక్లూడ్ అవ్వాలంటే కన్ఫామ్గా బాదం అనేది మీరు కన్ఫామ్గా తీసుకోవాలి. బాదము, డ్రై ఫ్రూట్స్. ఎందుకని? హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందులోని. మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఈ మెగ్నీషియం ఎక్కువ ఉండటం వల్ల మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి, పెయిన్ దాదాపుగా మీరు రిలీఫ్ అవుతారండి. ఈ బెస్ట్ ఫుడ్స్ తీసుకోవాలండి. దీంతో పాటు చూసుకోండి, బెస్ట్ ఫుడ్ మీకు ఇంకా తీసుకోవాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఎక్కువ అన్నది ఫ్లాస్క్ సీడ్స్, అవిసె గింజలు. అవిసె గింజలు కన్ఫామ్గా మీరు తీసుకోవాలండి. ఎందుకు అవిసె గింజలు బెటర్గా తీసుకోవాలంటే అవిసె గింజల్లో ఉండే కెమికల్ కాంపౌండ్ మీ ఆర్థరైటిస్ కంప్లైంట్స్, అంటే బాడీలో జాయింట్ పెయిన్స్ ఉంటాయి చూసారా అండి. సో కొంతమందికి చిన్న చిన్న జాయింట్స్ పట్టేయటం, వేళ్ళు పట్టేయటం, సో మెడ పట్టేయటం, కాళ్ళు పట్టేయటం, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, మార్నింగ్ లెగంగానే పాదం బెడ్ మీద పెట్టంగానే పెయిన్స్ రావటం, ఇలా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడం కానీ, నైట్ స్టిఫ్నెస్ ఉండడం కానీ, ఇలాంటివన్నీ ఆర్థరైటిస్ కంప్లైంట్స్. అంటే జాయింట్లు పొంగుతూ ఉంటాయి, వేళ్ళు పొంగటం కానీ, జాయింట్స్ అంటే ఎల్బో జాయింట్ కానీ, జాయింట్స్ అన్నీ పొంగుతూ ఉంటాయి. సో ఇవన్నీ పొంగుతూ ఉన్నప్పుడు ఈ ఆర్థరైటిస్ కంప్లైంట్కి ఒమేగా 3 ఫుడ్స్ అనేది బెటర్గా ఉండాలి. ఈ ఒమేగా 3 ఫుడ్స్ రిచ్ ఎక్కువగా ఉన్నది ఫ్లాస్క్ సీడ్స్. అవిసె గింజల్లో ఒమేగా 3 చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఆర్థరైటిస్ కంప్లైంట్ ఉంటే కంప్లీట్గా ఆల్రెట్ అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ స్పినాచ్, బాదం, పసుపు, అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్. ఇలాంటి బెస్ట్ డైట్ మీరు తీసుకుంటే పెయిన్స్ నుంచి సఫర్ అవ్వడం తగ్గుతుంది. సో ఓకే డాక్టర్ గారండి, ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. ఇంటర్నల్గా మేము ఫుడ్ అన్నీ తీసుకున్నాం, ఎక్స్టర్నల్గా పోత ఏమైనా ఉంటుందా, పోత ఏదైనా తీసుకుంటే పెయిన్స్ లాంటివి ఏమైనా తగ్గుతాయా అని అడిగితే చాలామంది నన్ను అడుగుతారండి. సో ఆయింట్మెంట్స్ ఏమైనా రాసుకుంటే మాకు ఆ రోజు తాత్కాలికంగానే ఉపశమనం వస్తుంది తప్ప పర్మనెంట్గా తగ్గట్లేదండి, ఆ వాపు తగ్గట్లేదండి అని నన్ను అడుగుతుంటారు. దానికి మీకు ఇంట్లో దొరికేదే అండి, మీకు వామ్ పువ్వు అని దొరుకుతుంది. సో అంటే పెప్పర్మెంట్ పువ్వు అని దొరుకుతుంది. సో అంటే పెప్పర్మెంట్ పువ్వు అంటే పువ్వులా ఉండదండి. సో క్యాంఫర్ అంటే కర్పూరం బిళ్ళలు ఎలా ఉంటాయో అలాగే పెప్పర్మెంట్ పువ్వులు ఉంటాయి. ఆ పెప్పర్మెంట్ దాన్ని, దాంతోపాటు ముద్ద కర్పూరం ఉంటుంది, అంటే దేవుళ్ళకి ప్రసాదంలో వేస్తారు చూసారండి, ముద్ద కర్పూరం. పచ్చ కర్పూరం అంటే ఏం చేశారంటే హారతలు ఇస్తున్నప్పుడు చూస్తారు కదండి, పచ్చ కర్పూరం. ఈ 3 ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి. ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం, వాంపు, 3 ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని ఒక ఎయిర్ టైట్ బాటిల్లో వేయండి. ఒక బాటిల్లోని ఆ 3 వేసి బాటిల్ క్యాప్ని టైట్గా ఫిక్స్ చేసి 3టిని షేక్ చేస్తూ ఉండండి. షేక్ చేస్తే అదే ఆయిల్ కింద జనరేట్ అవుతుంది. ఏమవుతుందంటే మీరేదో ఆయిల్ చేయడానికి కాదండి, ఈ 3టిని సాలిడ్ ప్రాపర్టీస్లోనే ఉంటాయి. ఆ 3టిని రూమ్ టెంపరేచర్కి వచ్చి కొద్దిగా హీట్ జనరేషన్, అంటే మన చేతి దగ్గర నుంచి కానీ బయట రూమ్ టెంపరేచర్ కానీ ఏమైనా రాగానే అది ఆయిల్ కింద జనరేట్ అయిపోతుంది. ఆ ఆయిల్ని మోకాల్లో కానీ జాయింట్స్లో కానీ ఎక్కడ పెయిన్ ఉంటే దాన్ని పైపోత కింద రాసుకోండి. దాంతోపాటు నార్మల్ ఆయిల్ని ఇది 2 కలిపి మిక్స్ చేసుకున్నా పర్లేదు, లేదు ఈ ఆయిల్ ఒక్కటే రాసుకున్నా మీకు ఆ సెన్సిటివ్నెస్, ఆ పెయిన్ ఎక్కడైతే వస్తుందో ఆ మజిల్స్ని రిలీవ్ చేసి పెయిన్ చాలా వరకు బెటర్గా రిజల్ట్ వస్తుంది. దీంతోపాటు హోమియోపతిక్ డ్రగ్స్ ఉంటాయండి, రస్టాక్స్ అని, బ్రయోని అని, మ్యాక్ఫాస్ అని, ఆర్నిక్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఉంటాయండి. సో మీ బాడీ కాన్స్టిట్యూషన్ పరంగా, అంటే మీ శరీరానికి ఏ మెడిసిన్స్ అయితే సూట్ అవుతాయో దాన్ని చూసుకొని వాడుకోవడం చాలా వరకు మంచిది.